హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే విధి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సూర్య అనే అబ్బాయిని పోలీసులు స్టేషన్కి తీసుకుని వచ్చి బాగా కొడుతూ నిజం చెప్పు, ఎవరు చంపారో చెప్పు అని అడుగుతూ ఉంటారు. దానికి సూర్య మాత్రం ఆ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి పల్లవి వచ్చి సూర్యాని విడిపించి తనతో తీసుకుని వెళ్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి కొన్ని నెలల క్రితం సూర్య మొట్టమొదటిసారిగా తన గ్రామం నుంచి హైదరాబాద్ కి వస్తాడు. దాంతో హైదరాబాద్ లో ఉన్న ప్రజల జీవన శైలి, అక్కడ పరిస్థితుల్ని చూసి చాలా సంతోషిస్తాడు. అదే టైంలో సూర్య వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మ నేను సేఫ్ గా చేరుకున్నాను అని చెప్తాడు. సూర్య వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు సిటీకి వచ్చానని పల్లవికి కూడా ఒకసారి కాల్ చేసి చెప్పు, తను నాకు కాల్ చేసింది, నీ గురించి అడిగింది అని చెప్తుంది. తర్వాత సడన్ గా పల్లవి సూర్య రూమ్ లోకి వచ్చి అతని మొహం మీద నీళ్లు పోసి సూర్యాని నిద్ర నుంచి లేపుతుంది. ఆ తర్వాత సూర్యాని చూసి నువ్వు నీ ఫోన్ ని సైలెంట్ లో ఎందుకు ఉంచుకున్నావు, నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, రాత్రంతా నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావు, కనీసం ఒక్కసారి కూడా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అని తిడుతుంది. అప్పుడు సూర్య పల్లవి జర్నీ చేసి అలసిపోయాను, అందుకే నిద్రపోయాను, కానీ నా ఫోన్ ఎందుకు సైలెంట్ లో ఉందో నాకు తెలియదు, నువ్వు నా పని గురించి ఏమీ ఫీల్ అవ్వకు, చింటూ అన్న వీరయ్య అనే వ్యక్తి దగ్గర నాకు పని ఇప్పించాడు అని చెప్తాడు. వీరయ్య ఆ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి. పల్లవి సూర్యకి ఒక పని దొరికింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే సూర్యని చూసి తొందరగా రెడీ అయ్యి పనికి వెళ్ళు అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది పల్లవి. ఆ తర్వాత ఆ రూమ్ లోకి మనోజ్ అనే ఒక వ్యక్తి వస్తాడు. నిజానికి సూర్యతో పాటు ఇంకో ముగ్గురు కూడా ఆ రూమ్ లో ఉంటారు. మనోజ్, చింటూ మరియు చిరు. నిజానికి చింటూ వీరయ్య దగ్గర పనిచేస్తూ ఉంటాడు. చింటూనే వీరయ్యకి సూర్య గురించి తన ఉద్యోగం గురించి సిఫారసు చేసి ఉంటాడు. మనోజ్ కూడా వీరయ్య రైస్ మిల్లులోనే వర్క్ చేస్తూ ఉంటాడు. సూర్య కూడా మనోజ్ తో పాటు ఆ రైస్ మిల్ దగ్గరికి వస్తాడు. ఆ రైస్ మిల్లులోనే వీరయ్య బావమర్ది కూడా ఉంటాడు. అతను చాలా అహంకారం ఉన్న మనిషి. అతను సూర్యాని చూసి నీ గురించి చింటూ చెప్పాడు, నువ్వు మూటలు మోసే పని చెయ్యాలి, ఒక్కొక్క మూటకి ₹2.50 ఇస్తాను, అలా 200 మూటలకి ₹500 ఇస్తాను, ఏదైనా తేడా వస్తే నువ్వు బ్రతకవు అని చెప్తూ ఉండగానే ఒక వ్యక్తి వీరయ్య బావమరిది దగ్గరికి టీ తీసుకుని వస్తూ ఉంటాడు. అది పొరపాటున ఆ టీ కింద పడి వీరయ్య బావమరిది దగ్గర ఉన్న ఒక పెన్ మీద పడుతుంది. దానికి బాగా కోపం వచ్చి టీ తెచ్చిన వ్యక్తిని బాగా తిడతాడు. ఈ పెన్ వాల్యూ ₹40,000, నువ్వు నీ జీవితంలో ఇలాంటి పెన్నుని కొనలేవు, నీలాంటి చెత్త మనుషులకు ఇలాంటి విలువైన వస్తువుల గురించి ఏం తెలుస్తుంది అని తిడతాడు. మరోపక్క వీరయ్యని కలవడానికి ఒక ఎమ్మెల్యే వస్తాడు. ఆ ఎమ్మెల్యే వీరయ్యని చూసి ఏదో భూమి గురించి అడుగుతూ ఉంటాడు. ఒకవేళ ఆ భూమిని వీరయ్య ఎమ్మెల్యేకి ఇస్తే ఆ ఎమ్మెల్యే వీరయ్యకి తన పార్టీ నుంచి ఒక సీట్ ని ఇస్తాను అని చెప్తాడు. మరోపక్క పల్లవి ఒక ప్లేస్ లో వర్క్ చేస్తూ తన కొలీగ్ ని చూసి తనకి సూర్య గురించి చెప్తూ సూర్య సిటీకి వచ్చాడు అని చెప్తుంది. నిజానికి సూర్య మరియు పల్లవి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. పల్లవి సూర్యని లవ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో సూర్య పల్లవి ఆఫీస్ కి వచ్చి పల్లవి దగ్గర ఏడుస్తూ ఉంటాడు. పల్లవి ఏమైంది అని అడుగుతుంది. దానికి సూర్య నేను మూటల్ని ఎత్తి దించేటప్పుడు అదే టైంలో పొరపాటున వీరయ్య చెల్లి కాలికి ఒక మూట తగిలింది, అది చూసి వీరయ్య బావమర్ది నన్ను బాగా కొట్టాడు, నేను పొరపాటున తగిలింది అని చెప్పినా వినకుండా నన్ను కొట్టి నన్ను మిల్లులో నుంచి బయటికి పంపించేశాడు అని చెప్తాడు. అదంతా విన్న పల్లవి సూర్యాన్ని చూసి నువ్వు ఇప్పుడివి నాకు చెప్పి ఆడవలసిన పని లేదు, నువ్వు చిన్న పిల్లవాడివి కాదు, మనిషి అన్నాక కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి, కానీ మనం లైఫ్ నుంచి పారిపోకూడదు, ఆ సమస్యకి ముందు పరిష్కారం చూసుకోవాలి, సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది. మరోపక్క వీరయ్యకి సూర్య గురించి తెలుస్తుంది. వీరయ్య సూర్యని పని నుంచి తీసేయండి అని చెప్తాడు. కానీ చింటూ వీరయ్య దగ్గరికి వచ్చి సార్ అతను చాలా అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడు, మీ భరోసా మీదనే అతను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాడు అని రిక్వెస్ట్ చేస్తాడు. వీరయ్య సూర్య ఊరి పేరు విన్న తర్వాత తన బావమర్దిని క్యాబిన్ లోకి పిలిచి తనతో ఏదో మాట్లాడతాడు. మరో పక్క పల్లవి ఆఫీస్ లోని మేనేజర్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అదే టైంలో పల్లవి మేనేజర్ క్యాబిన్ లోకి వస్తుంది. అప్పుడే ఒక కాయిన్ కింద పడుతుంది. ఆ తర్వాత పల్లవి కాయిన్ ని కిందకు వంగి తీస్తూ ఉండగా మేనేజర్ పల్లవిని చెడు
దృష్టితో చూస్తూ ఉంటాడు. అదే విధంగా పల్లవితో చాలా సెక్సీగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం పల్లవి, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి పల్లవి, సార్ నాకు హాఫ్ డే లీవ్ కావాలి, నా హెల్త్ బాగోలేదు అని అడుగుతుంది. దానికి మేనేజర్, సరే పల్లవి లీవ్ తీసుకో, ఒకవేళ నీకు మనీ అవసరం అయితే నాకు చెప్పు అని అంటాడు. ఆ తర్వాత పల్లవి రూమ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మేనేజర్ ఆ కాయిన్ ని మళ్ళీ డోర్ పైన ఉన్న గ్యాప్ లో పెడతాడు. అంటే ఇంకో అమ్మాయి తన రూమ్ లోకి వచ్చినప్పుడు ఆ కాయిన్ ని తీయడానికి కిందకి వంగితే మేనేజర్ ఆ అమ్మాయిని కూడా చెడు దృష్టితో చూడడానికి అలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పల్లవి సూర్య మనసు కుదుట పడడానికి సిటీ అంతా తిప్పుతుంది. వీళ్ళిద్దరూ సాయంత్రం వరకు అలా తిరుగుతూనే ఉంటారు. సాయంత్రం అయ్యాక సూర్య మీద ఒక పెన్ పడుతుంది. ఆ పెన్ ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం తెలియదు. సూర్య ఆ పెన్నుని తన జోబులో పెట్టుకుంటాడు. పల్లవి సూర్యని చూసి ఆ పెన్నుని ఏం చేసుకుంటావు అని అంటుంది. దానికి సూర్య, నీకు తెలియదు పల్లవి, ఈ పెన్ వాల్యూ వేలల్లో ఉండవచ్చు. ఒకవేళ ఈ పెన్ 10,000 రూపాయలకైనా అమ్ముడు పోయింది అనుకో, నాకు ప్రాఫిట్ దొరుకుతుంది కదా అని అంటాడు. దానికి పల్లవి, ఆ పెన్నుకి కనీసం చాక్లెట్ కూడా రాదు అని అంటుంది. అదే టైంలో పల్లవికి బాగా కడుపులో నొప్పిగా ఉంటుంది. సూర్య వెంటనే పల్లవిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. టెస్టులు చేసిన డాక్టర్, పల్లవికి చిన్నప్పటి నుంచి ఈ వ్యాధి ఉంది అని అంటుంది. అప్పుడు సూర్య, అవును డాక్టర్ గారు, చిన్నప్పటి నుంచి తనకు ఇలాగే కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అని చెప్తాడు. దానికి డాక్టర్, పల్లవి కిడ్నీస్ పాడయ్యాయి, తనకి వెంటనే కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి. ప్రస్తుతానికి నేను పల్లవి పేరుని ఎంటర్ చేస్తాను. కిడ్నీ మ్యాచ్ కోసం ప్రతి నెల 5,000 రూపాయలని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేయించుకోవడానికి దాదాపు 5 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్తుంది. సూర్య ఆ విషయాన్ని పల్లవికి చెప్తాడు. అప్పుడు పల్లవి సూర్యని చూసి, ప్రతి నెల ట్రీట్మెంట్ ని నేను నా శాలరీ ద్వారా చేయించుకుంటాను, ఆపరేషన్ కి ఇంకా చాలా టైం ఉంది కదా, నా నెంబర్ లిస్ట్ లో 3వ ప్లేస్ లో ఉంది, అప్పుడు చూద్దామని అంటుంది. సూర్య దగ్గర ఒక టేప్ రికార్డర్ ఉంటుంది. దాన్ని తన మెడలో తగిలించుకుని కూర్చుని ఉంటాడు. సూర్య ఎప్పుడైనా నిరాశగా ఫీల్ అవుతున్నప్పుడు ఆ టేప్ రికార్డర్ లోని క్యాసెట్ ని వింటాడు. చిన్నప్పుడే సూర్య ఫాదర్ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయి ఉంటాడు. సూర్య కోసం ఒక క్యాసెట్ లో కొన్ని మంచి విషయాల్ని రికార్డ్ చేసి ఉంటాడు. సూర్య అప్పుడప్పుడు వాళ్ళ నాన్న మాటల్ని వింటూ ఉంటాడు. సూర్య ఫాదర్, బాబు ఏది జరిగినా నువ్వు ఎప్పుడూ మంచి మార్గంలోనే నడవాలి, ఇలా ఇంకా చాలా మంచి మాటల్ని రికార్డ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత చింటూ రూమ్ లోకి వచ్చిన తర్వాత సూర్యని చూసి, సూర్య నువ్వు బాధపడకు, నేను పెద్ద సార్తో మాట్లాడాను, నువ్వు రేపటి నుంచి మళ్ళీ పనిలోకి రావచ్చు అని చెప్తాడు. సూర్య చింటూ మాటలు విన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రూమ్ లోనే చిరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా, అతను సూర్య జోబులో ఉన్న పెన్నును చూసి, నీకు చదువు రాదు, నీకు ఈ పెన్నుతో ఏం అవసరం ఉంది అని వెంటనే చిరు ఆ పెన్నును తీసుకుని ఆ పెన్ను రాస్తుందా లేదా అని బుక్ మీద రాసి టెస్ట్ చేస్తాడు. అప్పుడు సూర్య, అన్నా నేను ఆ పెన్నుని 10,000 నుంచి 30,000కి అమ్మాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా కొనడానికి అని అడుగుతాడు. సూర్య మాటలు విన్న తర్వాత చిరు బాగా నవ్వి, ఒకవేళ ఈ పెన్ను అంత ప్రైస్ కి అమ్ముడు పోతే నాకు కూడా కొంచెం మనీ ఇవ్వు అని అంటాడు. ఆ తర్వాత రోజు సూర్య తన పనికి వెళ్తాడు. వీరయ్య బావమర్ది సూర్యని తన దగ్గరకు పిలుచుకుని అతని భూమి గురించి అడుగుతాడు. నీ భూమిని మాకమ్ము, నీకొచ్చిన మనీని నీ ఖర్చులకి వాడుకో అని చెప్తాడు. అప్పుడు సూర్య, లేదన్నా, అది మా నాన్న చివరి జ్ఞాపకం, అయినా కూడా ఒకసారి మా అమ్మని అడిగి చెప్తాను అని అంటాడు. అదే టైంలో చింటూ ఏడుస్తూ సూర్య దగ్గరికి వచ్చి, సూర్య మన చిరు చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే సూర్య చింటూతో కలిసి మార్చిరి దగ్గరికి వెళ్తాడు. అక్కడ పోలీసులు చిరు కరెంట్ షాక్ వల్ల చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత చిరు ఫ్రెండ్స్ అందరూ చాలా బాధపడతారు. ఆ తర్వాత సూర్య తిరిగి తన రూమ్ కి వచ్చిన తర్వాత సూర్యకి వాళ్ళ అమ్మ కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. నిజానికి వాళ్ళ గ్రామంలో సూర్య వాళ్ళ అమ్మ ఒక వ్యక్తి నుంచి కొంత మనీని అప్పుగా తీసుకుని ఉంటుంది. ఆ మనీ తిరిగి ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యక్తి సూర్య ఇంటికి తాళం వేసి ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తన ఇంటి కీస్ ఇవ్వమని అడుగుతుంది. నా కొడుకు సిటీకి వెళ్ళాడు, మీ మనీని కొద్ది కొద్దిగా తిరిగి ఇస్తాను అని చెప్తుంది. కానీ ఆ జమీందార్ సూర్య వాళ్ళ అమ్మని తప్పుడు దృష్టితో చూస్తూ డబుల్ మీనింగ్ గా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటున్నావు, నా ఇల్లు కూడా పెద్దగా ఉంటుంది, రూమ్స్ కూడా ఉన్నాయి, నువ్వు నా ఇంటికి రా, ఒకవేళ 2 వీక్స్ లోపల నా మనీ తిరిగి ఇవ్వకపోతే నేనే ప్రతిరోజు నీ ఇంటికి వస్తూ ఉంటాను అని కొంచెం వల్గర్ గా మాట్లాడతాడు. సూర్య వాళ్ళ అమ్మ జరిగిందంతా చెప్పిన తర్వాత సూర్య చాలా బాధపడతాడు. సూర్య బాధపడడం చూసి మనోజ్ మరియు చింటూ ఇద్దరూ కలిసి సూర్యకి గంజాయి ఇస్తారు. సూర్య మొట్టమొదటిసారి బాధలో గంజాయి కొడతాడు. దానివల్ల సూర్యకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, కానీ అతనికి చాలా మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ అయ్యాక ఆ పెన్నుని అమ్మడానికి సూర్య చాలా మంది దగ్గరికి వెళ్తాడు.
అడిగారు, కానీ ఎవ్వరూ ఆ పెన్నుని కొనరు. అందువల్ల సూర్య చాలా బాధపడుతూ ఎలా మనీని అరేంజ్ చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. సూర్యకి కొంచెం టైం దొరికినప్పుడల్లా చాలా డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాడు. తొందరగా మనీని సేవ్ చేసి ఊరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. అదే విధంగా సూర్య మీద పల్లవి బాధ్యత కూడా ఉంటుంది. మెల్లమెల్లగా పల్లవి నెంబర్ ఆ లిస్ట్ లో మొదటి ప్లేస్ కి వస్తూ ఉంటుంది. ఒకరోజు మనోజ్ సూర్యని చూసి, నేను నీ పెన్నుని ఎలాగో అలా అమ్మి పెడతాను అని చెప్పి కొన్ని షాప్స్ దగ్గరకి తీసుకుని వెళ్తాడు. అప్పుడే మనోజ్ ఫాదర్ మనోజ్ కి కాల్ చేసి ఏదో ఒక నెంబర్ చెప్తాడు. దాంతో మనోజ్ వెంటనే సూర్య జోబులో నుంచి ఆ పెన్ను తీసుకుని తన చేతి మీద ఆ నెంబర్ ని రాసుకుంటాడు. నెంబర్ రాసుకున్న తర్వాత మనోజ్ సూర్యకి పెన్ను మళ్ళీ తిరిగి ఇవ్వబోతూ ఉండగానే మనోజ్ మీద చాలా ఇటుకలు పైనుంచి కింద పడతాయి. దాంతో మనోజ్ అక్కడికక్కడే చనిపోతాడు. కానీ ఆ పెన్నుకి ఏమీ అవ్వదు. ఇదంతా చూశాక సూర్య మతిపోతుంది. అప్పటి నుంచి సూర్య ఆ పెన్నుని అనుమానించడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఫస్ట్ టైం చిరు ఆ పెన్నుని రాశాక చిరు చనిపోయాడు. మనోజ్ కూడా పెన్ను రాసిన తర్వాతే తను చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ వ్యక్తి చింటూను చూసి, నెక్స్ట్ నెంబర్ నీదే, నువ్వు సూర్య నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత సూర్య చింటూని పక్కకి పిలిచి, అన్న ఈ పెన్నుతో ఎవరు రాస్తున్నా వాళ్ళు చనిపోతున్నారు అని చెప్తాడు. కానీ చింటూ చాలా బాధలో ఉండడం వల్ల సూర్య మాటల్ని అస్సలు నమ్మడు. ఆ తర్వాత సూర్య ఆ పెన్నుని పడేయాలి అనుకున్నప్పుడే పల్లవి సూర్యకి కాల్ చేసి తన మేనేజర్ చేసే పనుల గురించి చెప్తుంది. అంటే మేనేజర్ తనతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తుంది. ఆ మాటలు వినగానే సూర్యకి చాలా కోపం వచ్చి వెంటనే పల్లవి మేనేజర్ దగ్గరికి వచ్చి, సార్ నేను నీకు పెద్ద ఫ్యాన్ ని, ప్లీజ్ సార్ మీరు దయచేసి నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడుగుతాడు. ఇదంతా చూశాక పల్లవికి ఏమీ అర్థం కాదు. ఆ మేనేజర్ పీడన వదిలించుకోవడం కోసమే సూర్య అలా ప్లాన్ చేస్తాడు. అలా ఫైనల్ గా మేనేజర్ సూర్య దగ్గర ఉన్న పెన్నుతో ఆటోగ్రాఫ్ ఇస్తాడు. బయటకు వచ్చిన తర్వాత పల్లవి సూర్యని చూసి నువ్వేం చేశావు అని అడుగుతుంది. దానికి సూర్య పల్లవిని చూసి, నేనేమి సినిమా హీరోని కాదు, నాకేం వస్తుందో అదే చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత మేనేజర్ బిర్యానీ తినబోతూ ఉండగా తన మామ కాల్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని పిలుస్తాడు. మేనేజర్ తన మామ చెప్పిన ప్లేస్ కి వెళుతూ ఉంటాడు. సూర్య కూడా ఆ మేనేజర్ ని ఫాలో అవుతూ ఇతను నిజంగా చనిపోతాడా లేదా చూడడం కోసం తననే ఫాలో అవుతూ ఉంటాడు. కానీ చాలా టైం అయినా కూడా మేనేజర్ కి ఏమీ అవ్వదు. నిజానికి తను చనిపోవాలి, కానీ అలా అవ్వదు. ఇదంతా చూసిన సూర్య, ఇదంతా నా భ్రమ, ఈ పెన్నులో ఎటువంటి శక్తి లేదు అని అనుకుంటాడు. కానీ అదే టైంలో మేనేజర్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అది చూసిన సూర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సూర్యకి ఈ పెన్నుతో ఎవరు రాసినా కూడా వాళ్ళు చనిపోతున్నారు అని తన నమ్మకం ఇంకా బలపడుతుంది. ఆ తర్వాత సూర్య తన గ్రామానికి వెళ్లి ఆ జమీందారుతో ఒక పేపర్ మీద ఆ పెన్నుతో సైన్ చేయించుకుంటాడు. ఆ తర్వాత అప్పిచ్చిన ఆ జమీందారు కూడా చనిపోతాడు. ఆ తర్వాత దివాళీకి ఒక రోజు సూర్య వాళ్ళమ్మ సిటీకి వస్తుంది. సూర్య వాళ్ళమ్మ పల్లవి ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. రాత్రికి సూర్య తన రూమ్ కి తిరిగి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూర్య వాళ్ళమ్మ పల్లవిని చూసి, అమ్మ ఇంకా ఎన్ని రోజులు, మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. అప్పుడు పల్లవి, ఆంటీ ముందు మీ కొడుకుని ప్రపోజ్ చేయమనండి, నేను కేవలం ఎస్ చెప్పడానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను అని అంటుంది. సూర్య తన రూమ్ కి తిరిగి వెళ్ళిన తర్వాత చింటూ సూర్యని చూసి, ఈ మధ్య నువ్వు ఎక్కువగా కనిపించడం లేదు, అలాగే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. దానికి సూర్య, అవునన్నా కొంచెం ఎక్స్ట్రా పని చేస్తున్నాను, నా అప్పులన్నీ తీరిపోయాయి, ఎవరైతే అప్పు ఇచ్చారో అతను చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత చింటూకి సూర్య మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత చింటూ సూర్యని చూసి, సరే అయితే నీ దగ్గర ఉన్న ఆ పెన్ను నాకివ్వు, నేను దాన్ని అమ్మి ఇస్తాను అని చెప్పి చింటూ ఆ పెన్నుని తాకబోతూ ఉండగా సూర్య చింటూని ఆపుతాడు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. కానీ తర్వాత చింటూ సూర్యతో నార్మల్ గా మాట్లాడుతూ గంజాయి కొట్టమని చెప్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ అయ్యాక సూర్య వీరయ్య రైస్ మిల్లు దగ్గర స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఆ విధంగా సూర్య చాలా గాయపడి ఉంటాడు. అసలు సూర్య రైస్ మిల్లు దగ్గరికి ఎలా వచ్చాడు, అతనికి గాయాలు ఎలా అయ్యాయి అనేది ఆ తర్వాత తెలుస్తుంది. సూర్య స్పృహలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి సూర్యకి ఒక కాల్ వస్తుంది. పల్లవికి మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చింది, తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్తారు. సూర్య హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత సూర్యని చూసిన డాక్టర్, మీరు మనీని అరేంజ్ చేసుకున్నారా అని అడుగుతుంది. దానికి సూర్య, లేదు డాక్టర్, మేము మనీని ఎలా అడ్జస్ట్ చెయ్యాలో అర్థం కావడం లేదు, ప్లీజ్ మీరే మాకు హెల్ప్ చెయ్యండి అని అంటాడు. దానికి డాక్టర్ సూర్య మరియు పల్లవిని చూసి, ఒక ట్రస్ట్
ట్రస్ట్ గురించి చెప్తుంది. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవండి అని చెప్తుంది డాక్టర్. మరోపక్క ఎమ్మెల్యే వీరయ్య బావమరిదికి కాల్ చేసి భూమి గురించి అడుగుతాడు. మీరిచ్చిన మాటని ఇంకా పూర్తి చేసుకోలేదు, ఎప్పుడు ఆ భూమి నా చేతికి వస్తుంది అని అడుగుతాడు. దానికి వీరయ్య బావమరిది, సార్ కొంచెం ప్రాబ్లం అయ్యింది, ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండి అని చెప్తాడు. మరోపక్క హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన సూర్య పల్లవికి ప్రపోజ్ చెయ్యాలి అనుకునే లోపే పల్లవికి వీరయ్య మనసులో సూర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చారు అని కాల్ వస్తుంది. సూర్య వెంటనే తన గ్రామానికి వెళ్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి కొన్ని రోజుల ముందే వీరయ్య సూర్యని తన దగ్గరికి పిలిపించి భూమి గురించి మాట్లాడతాడు. నువ్వు నీ భూమిని మాకమ్మి నీ ఖర్చులు అప్పులు అన్ని తీర్చుకో అని చెప్తాడు. కానీ దానికి సూర్య డైరెక్ట్ గా నేను నా పొలాన్ని అమ్మను అని చెప్తాడు. దాంతో ఆ తర్వాత వీరయ్య మనసులు అతన్ని బాగా కొడతారు. చింటూ అక్కడే ఉంటాడు కానీ సూర్యాని కాపాడాడు. బాగా కొట్టిన తర్వాత అతన్ని రైస్ మిల్ గేట్ దగ్గర పడేస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సూర్య తన ఇంటికి వెళ్లేలోగే సూర్య పెన్నుతోని ఆ భూమి డాక్యుమెంట్స్ మీద సూర్య వాళ్ళ అమ్మ సిగ్నేచర్ చేసేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత సూర్య చాలా బాగా ఏడుస్తాడు. ఎందుకంటే పొలం పోతుంది అని కాదు, వాళ్ళ అమ్మ చనిపోతుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ సూర్య వాళ్ళ అమ్మ కేవలం పల్లవికి ఆపరేషన్ చేయించడం కోసమే ఆ పొలాన్ని వీరయ్యకి అమ్మేస్తుంది. ఇదంతా జరిగాక సూర్య ప్రతి క్షణం వాళ్ళ అమ్మతోనే ఉంటాడు. ఆమెను బాగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ తనని ఎలా పాలు పోసి పెంచిందో, ఎలా పెద్దవాణ్ణి చేసిందో గుర్తు చేసుకుని వాళ్ళ అమ్మకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత సూర్యకి కొద్దిగా పని ఉండి బయటికి వెళ్తాడు. అదే టైంలో బాత్రూమ్ లో కరెంట్ షాక్ తగలడం వల్ల సూర్య వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఇదంతా చూసి పాపం సూర్య బోరును ఏడుస్తూ చాలా బాధపడతాడు. అదే రోజు సూర్య హైదరాబాద్ కి తిరిగి వచ్చి వీరయ్యను అలాగే తన బావమరిదిని చంపేస్తాడు. సూర్య రూమ్ కి వచ్చాక చింటూ సూర్యని చూసి షాక్ అయ్యి, సూర్య నువ్వేం చేసి వచ్చావు, నీ బాడీ మీద ఇంత బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను క్షమించు, నన్నేమీ చెయ్యకు, నన్ను చంపకు అని బ్రతిమలాడతాడు. ఆ తర్వాత సూర్య పల్లవి దగ్గరికి వచ్చి తన రక్తపు మరకలు అంటి ఉన్న బట్టల్ని అలాగే వీరయ్య దగ్గర ఉన్న తన పొలం పేపర్స్ అన్నిటినీ దాచిపెడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పోలీసులకి వీరయ్య మర్డర్ గురించి తెలుస్తుంది. పోలీసులు సూర్యని అనుమానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతవరకు చనిపోయిన మనోజ్, చిరు, చింటూ అందరూ సూర్య తాలూకు వారే, తన చుట్టూ ఉన్న వారే కాబట్టి పోలీసులకి అతని మీద అనుమానం వస్తుంది. అంటే సూర్య చింటూను కూడా చంపేసి ఉంటాడు. మరో పక్క పల్లవి సూర్య హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ పల్లవి టెస్ట్ రిపోర్ట్స్ ని చూసి వెంటనే పల్లవితో నీ నెంబర్ ఇప్పుడు లిస్ట్ లో సెకండ్ ఉంది అని చెప్తుంది. అది విన్న తర్వాత సూర్య షాక్ అయ్యి, కొన్ని రోజుల ముందు పల్లవి నెంబర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని చెప్పారు కదా, మరి సెకండ్ ప్లేస్ లో ఉండడం ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్ నాకు తెలియదు సూర్య, ఇదంతా మేనేజ్మెంట్ ఆట అని చెప్తుంది. ఆ తర్వాత సూర్యకి పరి అనే ఒక చిన్న పాప కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని తెలుస్తుంది. అంటే ఆ పాప ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి మనీ ఇచ్చి లిస్ట్ లో ఆ పాప పేరు ఫస్ట్ కు వచ్చేలా చేస్తారు. అప్పుడు పల్లవి పేరు సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. అదే టైంలో పోలీసులు సూర్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి బాగా కొడతారు. వీరయ్యని, అతని బావమరిదిని, ఇంకా చింటూ మరియు అతని ఫ్రెండ్స్ ని ఎవరు చంపారు అని అడుగుతారు. అప్పుడు సూర్య, సార్ నేను ఎవరిని చంపలేదు, ఆ మర్డర్స్ కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్తాడు. అప్పుడే పల్లవి స్టేషన్ కి వచ్చి సూర్యాని తీసుకుని వెళ్తుంది. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పల్లవి ఇంటి ఓనర్ ఆమెని ఇల్లు ఖాళీ చేయించి ఉంటాడు. సూర్య పల్లవికి ఒక కొత్త ఇల్లుని తీసుకుంటాడు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఆ ఇంట్లో సూర్య ఒక గిఫ్ట్ బాక్స్ ని పెడతాడు. అందులో సూర్య ప్రతిరోజు పల్లవి కోసం ఏదో ఒక గిఫ్ట్ ని ఉంచుతాడు. అదే టైంలో ఒక కానిస్టేబుల్ పల్లవి ఇంటికి వస్తాడు. అతను సూర్య మంచి కోరుకునే వ్యక్తే, ఎందుకంటే ఆ కానిస్టేబుల్ కూడా అతని గ్రామానికి చెందిన వాడే. ఆ తర్వాత కానిస్టేబుల్ సూర్యని చూసి వీరయ్య మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి సూర్య, ఆ రోజు నన్ను శాలరీ తీసుకోమని చెప్పి పిలిచారు, నేను శాలరీ తీసుకుని రిటర్న్ వచ్చాను అని చెప్తాడు. అప్పుడు కానిస్టేబుల్, సరే అయితే పెన్ను పేపర్ తీసుకునిరా, నేను నీ స్టేట్మెంట్ ని రాసుకుంటాను, మళ్ళీ మేము నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అని చెప్తాడు. ఆ తర్వాత సూర్య ఆ కానిస్టేబుల్ కి అందరినీ చంపి ఆ పెన్నుని ఇస్తాడు స్టేట్మెంట్ రాయడం కోసం. ఆ తర్వాత రోజే టీవీలో రోడ్ యాక్సిడెంట్ వల్ల ఆ కానిస్టేబుల్ చనిపోయాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత సూర్య పరి అనే చిన్న పాప దగ్గరికి వెళ్లి ఆ పాపతో తన దగ్గర నుంచి ఆ డెత్ పెన్నును వాడి తన సిగ్నేచర్ ని తీసుకుంటాడు. కొంచెం సేపటి తర్వాతే హాస్పిటల్ వాళ్ళు పల్లవికి కాల్ చేసి మీ నెంబరే ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని చెప్తారు. దానికి పల్లవి, ఫస్ట్ ప్లేస్ లో ఆ చిన్న పాప ఉంది కదా అని అడుగుతుంది. దానికి హాస్పిటల్ వాళ్ళు ఆ పరి చనిపోయింది అని పల్లవికి చెప్తారు. అదే టైంలో సూర్య ఇంటికి వచ్చి ఏవో
వస్తువుల్ని దాచిపెడుతూ ఉంటాడు. ఇదంతా చూశాక పల్లవికి సూర్య మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత జరిగినవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటుంది. ఇదంతా సూర్య దగ్గర ఉన్న ఆ పెన్ను వల్ల జరుగుతుంది అని అర్థం చేసుకుంటుంది. రాత్రి అయిన తర్వాత సూర్య రూమ్ కి వచ్చి చూడగా పల్లవి ఎక్కడా కనిపించదు. హాల్లో ఒక టేబుల్ మీద ఒక క్యాసెట్ గిఫ్ట్ రూపంలో ఉంటుంది. సూర్య ఆ క్యాసెట్ ని తన టేప్ రికార్డర్ లో వేసి ప్లే చేస్తాడు. పల్లవిని ఆ క్యాసెట్ ని రికార్డ్ చేసి ఉంటుంది. ఏ సూర్య అయితే నాకు తెలుసో సైలెంట్ అమాయకంగా ఉన్న సూర్య ఇప్పుడు నీలో లేడు. నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి. సూర్య, ఏ విషయం నేను నీకు చెప్పాలి అనుకున్నానో అది మన గిఫ్ట్ బాక్స్ లో ఉంది, వెళ్ళి చెక్ చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత సూర్య ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూడగా అందులో ఒక పేపర్ మీద పల్లవి ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది. అది కూడా ఆ చంపే పెన్నుతో రాసి ఉంటుంది. అదంతా తెలిసిన తర్వాత సూర్య మతిపోతుంది. నిజానికి అప్పటికే పల్లవి శవం కిచెన్ లో పడి ఉంటుంది. మనమిద్దరం ఒకటయ్యి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసి జీవిద్దాం అనుకున్నాం, కానీ నువ్వు ఈ ప్రపంచంలో నుండి ఆ జీవితాన్ని నాశనం చేశావు. అలాంటి లైఫ్ నాకు వద్దు సూర్య అని చెప్పి రికార్డ్ చేసి ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత సూర్య ఆ పెన్నుతో రాయడానికి స్టార్ట్ చేస్తాడు. అంటే అతను కూడా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు, కానీ ఆ పెన్ను అస్సలు రాయదు. అదే టైంలో పోలీసులు వచ్చి సూర్యని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అప్పటికే పల్లవి సూర్యకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలని పోలీసులకి ఇచ్చి ఉంటుంది. అప్పుడు సూర్య కోపంతో ఆ పెన్నుని బయటికి విసిరేస్తాడు. ఆ పెన్ను పైనుంచి కింద వెళ్తున్న ఒక వ్యక్తి మీద పడుతుంది. ఆ వ్యక్తి ఆ పెన్నుని తీసుకుని తన జోబులో పెట్టుకుని వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.